నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఈ ఉత్తర దేశంలో నువ్వెవరు ఏం పని చేస్తావు? ఈ ఉత్తర దేశంలో ఇక్కడే ఉంది అయ్యా. ఈ ఉత్తర దేశంలో నేను నన్ను మే దళాకారు అంటున్నాయ్యా. మే దళాకారు అంటున్నా బానే ఉంది. అవును. ముక్కు ఉంది అంతమంది 20 ఏళ్ళు కొట్టారు కొత్తపల్లిలో. నాకా ఈ ఊరులా ఈ ఊరు నన్ను ఎలా కొట్టరయ్యా? నన్ను ఈ ఊరిలో ఫ్రెండ్ గా చూసుకుంటారు. అప్పక చలిమంటే వచ్చాను మంచి కోటి పిల్లలు ఎత్తుకున్నావు నువ్వు బాగా కొట్టారు. అవునా? నాకు అర్థమైంది. అట్లా ఇచ్చి నేను చెప్తా వాళ్ళు నేను కొట్టారు ఇంకేం కొడతారు. ఈ ముక్కు ఇది అనుకుంటావా? ఇది ముక్కు మీద రక్తం కాదన్నయ్యా. కొట్టినే కాదు ఇది చిలకం బొట్టు అంటారు. ఇది చిలకం బొట్టు అంటారయ్యా. బ్యాగులో వేసుకుని పోతాను. చిలకం బుట్ట. అవును. చిలకం బుట్ట కాదయ్యా. మేము ఏ వ్యాపారం చేస్తున్నాం? ఎద్దుల వ్యాపారం. మేము దళాల వ్యాపారం కాబట్టి ఇంటికి రాకుండా 10-15 రోజులు ఇంటికి రాకుండా ఉంటాం కాబట్టి ఇది చిలకం బొట్టు అంటారు. దీన్ని బొట్టు చిలకం బొట్టు సంబంధం ఏముంది? దానికేమంటావా? మేము అక్కడే ఉంటాం కదా, ఇంటికి రాం కదా, మాకు ఎవరు ఇస్తారు? మాకు దొరకదు కాబట్టి ముక్కు మీద పెట్టుకుని పెట్టుకుంటాం. అయ్యా మేము ఎద్దుల వ్యాపారం కాబట్టి దళాల వ్యాపారం కాబట్టి ముక్కు మీదనే మాకు వాడికి అట్లా. సరే దానికంతా వదిలే మొత్తం బొట్లేం బొట్లు. అయ్యా ఇది బొట్లు కాదు, దీని పేరు అంటావా? పేరు ఉల్లి అంటారు. దీని పేరులో అయితే సక్రంగా రుద్దుకోరు ఆయన. నేను చెప్పాను కదా, ఈ ఉత్తర దేశంలో మేము దేవాలకాలి కాబట్టి ఇంటికి రాకుండా అక్కడే ఉంటాను. ఇంటికి రాకుండా పొద్దున పోవద్దు. దాని గురించి చెప్తున్నాను కాబట్టి ఇంటికి రాకుండా అక్కడే ఉంటాను. బొట్టు పెట్టుకున్నావు అనుకో. ఇంటికి రాకుండా ఎక్కడ పోతావు నువ్వు? మేము ఇంటికి ఎదలా మనసు కదా. బొట్లు ఎందుకు తెల్ల పెట్టుకోవడం అది చెప్పు. అదే అంటావా? కాదయ్యా ఇది బొట్టు కాదు, దీని పేరులో ఉండి బొట్లు పెట్టుకున్నాం. పేరులో అయితే పూసుకోవాలి కదా. ఏమట్లా? అది కాదయ్యా, మేము హైదరాబాద్ వస్తుంది కాబట్టి బొట్లు పెట్టుకున్నాం అనుకో, కాలం కలిసి వస్తుంది కాబట్టి నుండకు దుద్దుకున్నాం అనుకో, ఒక రోజుకి కాలం అయిపోతుంది, వాసన వెళ్ళిపోతుంది. కాలం అయిపోతుంది కాబట్టి బొట్లు పెట్టుకున్నాం అనుకో, ఆరిపోయిన కొన్ని నీళ్ళు చల్లుకున్నాం అనుకో, గమ్మగమ్మ వాసన వస్తూ ఉంటుంది. కాలం కలిసి వస్తుందయ్యా. బాగా చెప్పినా సార్. ఓకే బాగానే ఉంది. నీ పేరేమి? నా పేరు. నువ్వు బాధపడవు కదా, కోపం రాదు కదా. ఏ కోపం లేదు కాబట్టి నీ పేరు చెప్తున్నా. అసలు కోపం నేను కోపడవు, బాధపడవు కదా. అయ్యా బాధపడవు కదా. కరెక్ట్గా చెప్తున్నా. వింటావు కదా? వింటా నా చెప్పు. నా పేరు తింటరా? నా పేరు చెప్పాను. నీ పేరు అదే నా పేరు నేను చెప్పాను కదా. నువ్వు బాధపడద్దు, కోపం పడకూడదు. నాకేం కోపం అదే నా పేరు తిను. నీ పేరేనా? అదేనా నేను ఎదలాబాద్ వస్తున్నా. నా పేరేనా? అదేనా? ఏం పేరు? నా పేరు తినురా. అదే నేను చెప్పాను
అది నాది పట్టుకుని అది కరెక్ట్ చెప్పినాము ఇప్పుడు. నఫీ ఉద్దీన్ ఆ పేరు ముస్లిమ్స్ మీరు ముస్లిం నా పేరు కొంచెం నత్తి వచ్చినటువంటి వీధి కదా నాకు నత్తిని ముందే తెలుసు కదా నీకు తెలీదు. అయ్యా నఫీ ఉద్దీన్ చెప్పన్నా మంచి నమాన కోడలు ఉంటే చెప్పు. నమాను కోడల కోసం వచ్చినావా ఈ ఉత్తర దేశానికి? నమాను కోడలు మాత్రమే ఉన్నా లేవు, అన్ని గోసెద్దులు గోపురాలు పెద్దగా ఉన్నటి బోర్డు కొమ్ములు మాత్రమే ఉంటాయి ఇక్కడ. కోడలు మాత్రమే మంచి కోడలు లేవు. మంచి కోడలు అయితే మా రెడ్డి చెప్పు ఆ విషయం. నీ అమ్మటి మీ రెడ్డి వచ్చినాడా? అంటే పిలిచి చూద్దాం మీ రెడ్డి. నువ్వన్నాడు ఆయన అన్నాడు, ఏ ఇద్దరు ఎవరు చెప్పాలి? ఎవరేడా నువ్వు అంటావు, ఎవరేడా ఆయన అంటాడు? నువ్వు సమాధానం చెప్పలేవా? ముందు రెడ్డి చెప్తా. ఈ ఉత్తర దేశంలో మెయిన్ దళాలు కాడ ఈయనేనంట. ఉత్తర దేశంలో ఇతను దళాలు కాడ అంటే ఏమేమి వ్యాపారం చేస్తారంటే ఎద్ద వ్యాపారము, ఎనుమ వ్యాపారము, ఇలాంటి వ్యాపారాలు చేస్తే దళాలు కాడ. దళాలు కాడా? అవును. నువ్వు రెండు చెప్పు ఆయన చెప్పి మొత్తం ఎద్దుల గురించి అడిగినావా? అడిగినా. చెప్పినాడా? చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఎద్దులు మాత్రం లేవంట, అన్ని బోడీలు ఉన్నాయంట, బోడీ గోసెద్దులు. ఉత్తర దేశం కాబట్టి వాళ్ళు కొమ్ములుండి ఎద్దులు పెట్టుకోరు. అంటే బోడి ఎద్దులు పెట్టుకుంటారు. వాళ్ళు బోడి ఎద్దులు పెట్టుకుంటారు. వారి పేరేమంట? వాని పేరు నువ్వు తినాలంట. కాబట్టి నువ్వు వెంట పిచ్చింది రాకు. నువ్వు రెడ్డి కదా రెడ్డి, అందుకని వాడి పేరు నువ్వు తిను. ఆయన అదే ఏం చెప్పినావా? అదే వాడికంటే సరిగ్గా చెప్పలే. నాకన్నా చెప్పు. ఏం బాధలు అట్టేం బాధపడలేదు. నాకు కొంచెం తిరగదు కదా. తిరగకపోయినా ముందు నాకు పెట్టాడు. తినేవా? అవన్నీ వస్తాయా? నవ్వి వస్తుందంట. ఈయన కూడా వెళ్ళిపోతాడు. ఆరోగ్యం బాగా అంటే ఇతర పేరు నవ్వి ఉద్దీన్. నవ్వి ఉద్దీన్ లేకపోతే తిందాం అనుకునేవరా? నవ్వి ఉద్దీన్ అంట ఆయన పేరు. ఒక నవ్వి మళ్ళా నవ్వి గుర్తుకొచ్చి అయిపోతారా నేను? దేవుడా ఎత్తులున్నాయా? రేపటి నుంచి నీ పేరు మార్చుకుంటే మార్చుకో. పేరు ఎత్తుకొని వచ్చినావా? రెడీ మా అమ్మ మా నాయన పెట్టిన పేరు 10. మీ అమ్మ మీ నాయన నీకు నఫీ ఉద్దీన్ పేరు పెట్టారు. ఆ పేరు తెలియక నఫీది నేను అందరూ చెప్తాను. తిప్పి కొడతాను నిన్ను. అది నాకు నచ్చి చెప్ప తిరగదప్ప. ఎద్దులు ఏమంటావు? ఎద్దులు 12 ఇటువంటి ఎద్దులు ఉన్నాయి. కాల్చపోయింది కదా. అయ్యా ఈ ఉత్తర దేశంలో మాకు రమానతులు లేవు. లేవు. ఏ దేశం పోవాలా? తూర్పు పోదామా? నేరుగా పూర్వ దేశం పోవాలా?
షుగర్ ఏయ్! ఎవరికిరా ఇన్ని రోగాలా తొందరగా ఒక మహావి మందు వేసుకోదాం ఎలా నీకే వాయి వాయే వాయేంద్ర వాయే నాకు వాయి ఎందుకు వచ్చిందిరా వాయి ఇప్పుడే శుభా పడిపోతాడే వాయి అట్ట వచ్చింది వాయే ఎట్లా వస్తుంది ఇట్టు నువ్వు వాడుకుందో అని నా ఇంటికి వచ్చాడవా చూద్దామని బాగా ఇంటికి బాగా కనపడుతుందని ఇదిగిరా మురంతరా ఇంటికి వచ్చినావా భయపడతా చేతి ఇట్టే అని బాగా కనపడుతుంది ఇట్లా ఇట్లా దగ్గరగా కాదురా వాయి వచ్చే వాయి వచ్చి ఇట్లా అని చేతులు ఇట్లా గుంజుతాయి లేదంటే కిందికి పడిపోతా అందుకని పడిపోతా అంటే వాయి కొనుక్కున్నా ఒరే మగమా ఎదు పడినావో పాలేడు చెప్తా అందుకే ఆ ఉత్తరదేశం వదిలిపెట్టి నేరుగా తూర్పు దేశం నడిచినావు కదా నడిచినా కదా అలసిపోయినా అలసిపోయినావా లేకపోతే నీకే వచ్చింది నేటోళ్ళు 70 మంది పంపించాను ఎవరా చాలా మంది జరిగిన నా చేతిలో నీకు రాదుపా అయినా ఈ తూర్పు దేశంలో నా కుమారుడికి నమ్మారు కోట్లు ఉంటే డబ్బు ఎన్ని వేలైనా సరే ఎన్ని లక్షలైనా సరే ఎన్ని కోట్లైనా సరే నేను కూడా 3 కోట్ల సావుకారి ఎవరు నేనే నువ్వు సహకారి అయితే దిగినే ఎవరికేమో చూడు నిద్రపోతాను సహకారి పద్ధతి చూద్దాం ఏమో నీకు కోట్లు వచ్చినా కోట్లు లేదని నిద్రపోతాను 3 కోట్ల సావుకారి నేను తక్కువ బతికినోనేవయ్యా 3 కోట్లు సహకారి అంటాడు నా ఇంట్లో ఎత్తుకున్నావు చేతాన్ని నువ్వు లెక్క అనుకున్నావా ఏంది లెక్క కదా నీ చెప్పింది అయ్యా కోట్ అంటే ఎట్ట కోటే కోటి అంటే డబ్బే కదా అరే మదనపల్లికి పీలేరుకు రోడ్డు వేసినప్పుడు ఒక కోటి ఇచ్చిన రోడ్డు పైకి రెండోది ఈ పక్క రైల్వే గేట్ కాడ రైల్వే వర్క్ చేస్తాంటే వాళ్ళకు ఒక కోటి ఇచ్చిన మూడోది నేను ఒకటి వేసుకొని వచ్చిన అంటే నువ్వు తురుపులు కోట అని చెప్పింది ఇంకేం సహకారం మరి మాట్లాడి కదా సావుకారు దీంట్లో ఎందుకు పని చేస్తాను అయ్యా కానీ మంచి మొగడు మా రెడ్డి మంచి మొగడు అంటే ఎవరుకున్నావు నువ్వు మగవాడు కాదు అయితే మంచి మగవాడు ఏది లేదు మాకు తెల్లారు చూపిస్తాను నీకు ఈ తూర్పు దేశంలో ఏడగాదు తూర్పు నువ్వు ఎంత లమాన్ పాటలు కావాలి మనకు ఎట్లుండాలి ఎద్దులు కొమ్ములు ఒకటే విధంగా ఉండాలి 4 కొమ్ములు ఒకటే విధంగా ఉండాలి 4 కొమ్ములు ఉంటాయి ఉదానికి ఎవరి చేతి చేసినా ఎద్దలకు కాలి ఎద్దలకు 4 కొమ్ములు 8 కాళ్ళు 2 తోకలు ముందు వెనక ఏంటి తోకలు ముందు కాదు ఎనుకుంటే తోకలు వెనక పక్క రెడ్డి కాదు నీకు ముందు పక్క ఉండేటి వద్దు కాదు ముందు పక్క తోకలు ఉంటాయి ఎద్దలకు మేడతోకయ్యా బాగా తెలిసిందా మేడతోక వెనకనే ఉండేది నువ్వు చూసిందే కదా మేము మేడతోక ఆడుండేది ముందు మేడతోక దిగి